హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 7th క్లాస్ SA2 ప్రాబ్లమ్ సాల్వింగ్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇన్ ద గివెన్ ఫిగర్ P ఈజ్ ప్యారలల్ టు Q అండ్ ఫైండ్ ద అన్నోన్ యాంగిల్స్ అనమాట. రిమైనింగ్ యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 125 ఇచ్చారు, ఇక్కడ E ఇచ్చారు, ఇది F ఇచ్చారు. రిమైనింగ్ ABCDని మనం Fని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి? ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద టూ లైన్స్ అట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. రెండు వేరే వేరే లైన్లని రెండు వేరే వేరే పాయింట్స్ దగ్గర అది టచ్ చేయాలి. అలాంటి లైన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. అలా ట్రాన్స్వర్సల్లో 2 times టచ్ చేస్తే ఒక లైన్కి 4 యాంగిల్స్, ఒక లైన్కి 4 యాంగిల్స్, టోటల్ 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ 8 యాంగిల్స్కి సంబంధించి మనకి ఒక 4 or 5 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ తెలిసినట్లయితే ఈ రిమైనింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయదు. చూడండి. ఇది ఇక్కడ 125 ఉంది కాబట్టి యాక్చువల్లీ ఇది ఇవ్వలేదు మనకి, ఇది నేను పెట్టాను 125 degrees. ఇది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 125 అయితే ఇది కూడా 125 అవుతుంది. నెక్స్ట్ E ప్లస్ F ఈజ్, చూడండి ఇక్కడ E అనేది 125 అయింది. ఎలా అయింది అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ E ప్లస్ F ఈజ్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ మీన్స్ 180 అవ్వాలి. కామన్ రే ఉంది కాబట్టి లీనియర్ పెయిర్ అవుతుంది. సో 180. E ప్లస్ F ఈక్వల్స్ టు 180. సో ఆల్రెడీ ఈ 125 తెలుసు. సో 180 మైనస్ 125 55 degrees అవుతుంది అనమాట. సో ద వాల్యూ ఆఫ్ F ఈజ్ 55 degrees. నెక్స్ట్ మనకి A, B వీటిలో చూద్దాం. నెక్స్ట్ యాంగిల్ F ఈక్వల్స్ టు యాంగిల్ A. చూడండి, F ఎంత ఉంటే A కూడా అంతే ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇన్ ద ట్రాన్స్వర్సల్ ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో F ఈక్వల్స్ టు A, అది కూడా 55 degrees అవుతుంది. దీని నుండే మనము E ఈక్వల్ టు B అని కూడా డైరెక్ట్గా రాసేయచ్చు. ఇవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఈ 125 కాబట్టి ఆల్రెడీ B కూడా 125 అవుతుంది. బట్ నేను ఇక్కడ Bని, Aని, Cని చూపిస్తాను. A ఎంత ఉంటే C కూడా అంతే ఉంటుంది. ఎందుకు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఒకే పాయింట్ దగ్గర ఆపోజిట్గా ఉండాలన్నమాట. సో ఎదురెదురుగా ఉండాలి. దీస్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. సో యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C. సో అది కూడా 55 degrees అయిపోయింది. నెక్స్ట్ A ప్లస్ B లీనియర్ పెయిర్ కాబట్టి A 125 అయితే B 55 అవుతుంది అన్న విషయం. A 55 అయితే B అనేది 125 అవుతుంది ఫ్రమ్ లీనియర్ పెయిర్ అని ఇలా కూడా రాసుకోవచ్చు. B ఎంత ఉంటే D కూడా అంతే ఉంటుంది. దీస్ ఆర్ ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. సో B ఈక్వల్స్ టు యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ D ఈక్వల్స్ టు 125 వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మనకి ఇక్కడ లీనియర్ పెయిర్ తెలియాలి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ తెలియాలి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ తెలియాలి. సో ట్రాన్స్వర్సల్ యొక్క రూల్స్ తెలిస్తే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.